సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేపడితే వారిని జంతువుల్లా ఈడ్చుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారని, మానవత్వం లేని కాంగ్రెస్ మాత్రం దాన్ని గొప్పగా చెప్పుకుందంటూ మండిపడ్డారు. 400 ఎకరాల భూములను అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. హెచ్సియు భూములను అమ్ముకుంటే రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిని గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇలా మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగుండేది రాబోయే తరాలకు అన్నమేస్తారు. ఇక అరాచకమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం వచ్చి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారులుగా చర్య తీసుకోవాలి ఫస్ట్.